అందరూ మాట్లాడుతుంటే ఎవరు చెప్పేది ఎవరికి అర్థం కాదు, కొంచెం వెయిట్ చేయండి. దయచేసి మీకు అందరూ రండి. ఎందుకు వెళ్తున్నారు? అడిగి వస్తున్నారు, పేరెంట్ గ్రౌండ్ ముట్టడిస్తున్నారు. మీరెందుకు ముందుకెళ్తున్నారు? ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరు అంటారు ప్లీజ్. చెప్పండి. మాకు అడ్వకేట్స్ అంటే మా వ్యవస్థ మీద గౌరవం ఉంది. మాకు ముందు తెలిసిన తర్వాత అబ్బాయిలు చాలా గౌరవప్రదంగా చాలా బాగా మాట్లాడారండి. మీకు దండం పెట్టచ్చు. థ్యాంక్ యూ మేడం, మీకు చాలా సహకరించారు మీరు. సార్ అట్లా కాదు, మాట చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ గారు వెళ్ళిపోండి. ఇండియన్ పోలీస్ యాక్ట్లో మంచి మాటలు చెప్పేసి అంటున్నాడు అబ్బాయి. ప్రెసిడెంట్ చెప్తా మనం చెప్పినట్టు. చలో 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 ప్రొద్దున 10:30 నుంచి ఇప్పటి వరకు కూర్చుంటే ఇప్పుడు సిఐ గారు వచ్చినారు. ఇప్పుడు 2:35 2:40 అవుతుంది, తెల్లవారుజాను అవుతుంది. ఇప్పుడు వచ్చినారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఆయన అడ్వకేట్ అని తెలీదు, ఏదో జరిగిపోయింది, ఇంకొకసారి ఇది రిపీట్ చేయము, మమ్మల్ని ఇది చేయండి, వదిలేసేయండి అని చెప్పి అడుగుతున్నారు ఆయన. నేను చెప్పినాను జ్యుడిషియల్ అంటే మేము ఒకటే కాదు సార్, మీరందరూ కలుపుకుంటేనే ఇది ఇంకొకసారి రిపీట్ చేస్తే మాత్రం బాగుండదని కూడా చెప్పినాం. మేము ఇట్లాంటి మేమేం చెయ్యము అని చెప్పేసి ఆయన అందరి పక్షాన, ఎందుకంటే ప్రెసిడెంట్గా మాట్లాడమన్నారు కాబట్టి నేను మాట్లాడి వెళ్ళాను. ఆయన మనందరికీ చేస్తున్నారు. ఫర్దర్గా మనం ఏం చేయాలో చేద్దాం. అందుకే ఈసారి ఆ విషయం కోసమే మేము సాయంత్రం ఇప్పటి వరకు కూర్చున్నాము. అట్లా అని చెప్పేసి లేమన్ లాగా వ్యవహరించదలుచుకోలేదు. మనం లాయర్గా ఏం చేయాలనేది నేను ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ మేడం గారు, మన ఫస్ట్ ఏడీజే గారు ఉన్నారు, ఆ మేడం చెప్పినాను. ఇంతకుముందు కూడా మాట్లాడినాను. ఖచ్చితంగా కేసులు ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా జరుపుదాం, దీంట్లో ఏం డౌట్ లేదు.
ఇప్పటి వరకు మేల్కొన్న ప్రతి ఒక్క న్యాయవాదికి సోదరమణులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడే సిఐ గారు వచ్చి క్షమాపణ చెప్పి పోవడం జరిగింది. ఆయన క్షమాపణ మా అందరికీ ఒక రిలీఫ్. కానీ ఫర్దర్ కార్యాచరణ ఏమనేది మళ్ళీ మేము తర్వాత నిర్ణయం తీసుకుంటాము. కాబట్టి ఇప్పటికీ ఈ ఉద్యమం ఇప్పటికీ విరమిస్తున్నాము. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ సో మచ్. మార్నింగ్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా బార్ అసోసియేషన్ కి వచ్చి జెండా వందనంలో పార్టిసిపేట్ చేయాలని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. మీరు లేకపోతే ఈ ఉద్యమం ఇంత ఉధృతం అయ్యేది కాదు. సో మీ అందరు కూడా మీడియా వాళ్ళకు కూడా మేము ఈ యొక్క అందరూ చాలా మంది వచ్చినారు, ప్రజా సంఘాల వాళ్ళందరూ వచ్చినారు, సిపిఎం నుంచి రకరకాల పార్టీ వాళ్ళు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళందరూ కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అడ్వకేట్ గా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు కమిటీ తరపున మరియు బార్ అసోసియేషన్ సభ్యులందరి తరపున కూడా వాళ్ళందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఇప్పుడు 2-3 అవుతున్నా కూడా భారీ ఎత్తున ప్రతి ఒక్క న్యాయవాది, మహిళా న్యాయవాదులు అయితేనేమిది, మరి సీనియర్ జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా భారీ ఎత్తున హాజరై నా అనంతపురం బార్ అసోసియేషన్ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఒక న్యాయవాది పైన దాడి చేస్తే ఎలా ఉంటుంది, అవి సాధించుకునే హక్కుల కోసం అనేది ఈరోజు మేము అందరికీ ఒక హెచ్చరిక చేశాం. ఇటువంటి ఐక్యత మరి న్యాయవాదులందరిలో ఉండి భవిష్యత్తులో కూడా ఎటువంటి దాడులు జరిగినా, ఎటువంటి న్యాయవాదులకు అన్యాయం జరిగినప్పుడు కూడా ఇలాంటి ఐక్యత చాటితే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. ఈరోజు సిఐ గారే బహిర్గతంగా బయటకు వచ్చి మరి అపాలజీ చెప్పి భవిష్యత్తులో న్యాయవాదుల పైన మేము ఎలాంటి చర్యలు తీసుకొని పొరపాటు అయిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే బుక్కరాయ సముద్రంలో కూడా ఇప్పుడు 2 టౌన్లో ఉన్నటువంటి పుల్లయ్య గారు మా పైన అక్రమంగా కేసు కట్టారు. నేను సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుంటే సివిల్ పంచాయతీలో రాజీ కాలేదని మరి క్లయింట్ల పైన కట్టాడు, మళ్ళీ నా పైన కూడా కట్టాడు. దానిపైన అన్ని విధాలుగా కూడా నేను లీగల్గా పంపించాను. దాన్ని కూడా డిఎస్పీ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మాకు ఆ విషయంలో కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ భవిష్యత్తులో న్యాయవాదులపై జరిగే సమస్యలన్నిటిపైన కూడా ఇదే ఐకమత్యంతో సాధించుకునేంత వరకు మేము పోరాటం చేస్తామని కూడా మేము ఈ అనంతపురం బార్ అసోసియేషన్ తరఫున, అలాగే అనంతపురం అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము ఆ ప్రతి ఒక్క న్యాయవాదికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు అజీజ్, అనంతపురం బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. టైం 2:39 నైట్, అంటే ఓ 10 నిమిషాలు బ్యాక్ 2:20కి సిఐ శ్రీకాంత్ గారు వచ్చి అపాల్ చేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఒక విషయం ఏమర్థమైందంటే న్యాయవాదులు కాదు, సమాజంలో ఎవరైనా సరే ఐకమత్యంగా ఉంటే ఎటువంటి అన్యాయంకైనా సరే ఎదుర్కోవచ్చు అనే ఒక నిదర్శనం అనేది ఈ యొక్క మేము చేపట్టిన దీక్ష అందరికీ కనువిప్పు కలుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ అన్యాయంగా జరిగితే సమిష్టిగా ఉండి ఒక తాటిపై వచ్చి న్యాయం కోసం పోరాడితే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి మా యొక్క అడ్వకేట్స్, అనంతపురం అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కూడా ఈ యొక్క ఉద్యమంగా ఈ యొక్క పోరాటం చేయడం వల్ల న్యాయవాదులకి న్యాయం జరిగింది. పోలీసు వాళ్ళకు కూడా కనువిప్పు జరిగి ఇప్పుడు వచ్చి అపోల్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఇంకొకసారి ఏ ఒక్క న్యాయవాది పైన కూడా అక్రమమైన కేసులు కానీ, ఏ ఒక్క న్యాయవాది పైన దుర్భాషలాడడం కానీ, ఏ ఒక్క న్యాయవాది పైన అక్రమంగా అపవాదం కానీ వేయడం కానీ, వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీ దెబ్బతీసే విధంగా కానీ సమాజంలో ఎవరికి మాట్లాడినా వాళ్ళకి ఇదే మీరు ఒక గుర్తించుకోవాలి. న్యాయవాదులు ఒక సమిష్టిగా ఉండి వాళ్ళు ఉద్యమించి వాళ్ళకి కావాల్సిన న్యాయం వాళ్ళు దక్కించుకుంటారనే విషయం మీరు గుర్తించుకోవాలని చెప్పి ఈ యొక్క మీడియా తరంగా నేను తెలుపుతున్నాను.